కర్నూలు జిల్లా నంద్యాల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పార్టీ మారడానికి రంగం సిద్ధమైంది. ఇందుకోసం దాదాపు ముహూర్తం ఖరారైంది. కొంతకాలంగా టీడీపీలో ఉండాలా లేక వైఎస్ఆర్సీపీలో చేరాలా అన్న సందిగ్ధంలో ఉన్న శిల్పా మోహన్ రెడ్డి ఆ సస్పెన్స్కు తెరదించబోతున్నారు. వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పార్టీ మారేందుకు చకచకా పావులు కలుపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈ నెల 20వ తేదీ లేదా 21వ తేదీన వైఎస్ఆర్సీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. నంద్యాల సీటు నాదని చెప్పిన వైఎస్ జగన్ ఆ సీటును మళ్లీ గెలిచేందుకు భారీ స్కెచ్ను సిద్ధం చేశారు. ఇందుకోసం భూమా కుటుంబాన్ని ఢీకొనేందుకు శిల్పా మోహన్ రెడ్డిని రంగంలోకి దించనున్నారు. ఇందుకు అవసరమైన ఒప్పందం ఖరారైనట్లు సమాచారం. శిల్పా మోహన్ రెడ్డికి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా టికెట్ ఖరారు చేశారు జగన్. బెంగళూరులో ఈ మేరకు డీల్ ఫిక్స్ అయ్యింది. 10 రోజుల క్రిందట వైఎస్ జగన్తో శిల్పా మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం టీడీపీ టికెట్ ఇస్తారో లేదో తేల్చి చెప్పమని టీడీపీకి అల్టిమేటం ఇచ్చారు శిల్పా మోహన్ రెడ్డి. కానీ చంద్రబాబు సీనియర్ లీడర్ అయిన శిల్పా మోహన్ రెడ్డికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా అవమానించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు శిల్పా మోహన్ రెడ్డి. దీంతో ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని తన అనుచర వర్గంతో డిసైడ్ అయ్యారు. ఈ మేరకు వైఎస్ జగన్ కూడా శిల్పా మోహన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్వరలో భూమా నాగిరెడ్డి మరణించిన నేపథ్యంలో నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాబోతుంది. ఉప ఎన్నికకు సిద్ధమవుతున్న జగన్ ముందుగానే అభ్యర్థిని ఖరారు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు శిల్పా మోహన్ రెడ్డితో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈ నెల 20, 21వ తేదీల్లో వైఎస్ జగన్ కర్నూలుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ఇన్ఛార్జీలతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశం అనంతరం 21వ తేదీ అందరి సమక్షంలో శిల్పా మోహన్ రెడ్డి ఆయన వర్గంతో పాటు టీడీపీ నుంచి వైసీపీలో చేరనున్నారు. జగన్ కూడా అదే రోజు నంద్యాల ఉప ఎన్నిక అభ్యర్థిగా శిల్పా మోహన్ రెడ్డిని ప్రకటించనున్నట్లు సమాచారం. భూమా నాగిరెడ్డి పార్టీ ఫిరాయించిన తర్వాత ఇన్నాళ్లు బలమైన అభ్యర్థి కోసం యత్నించిన జగన్కు ఇప్పుడు బిగ్ రిలీఫ్ దొరికిందని భావిస్తున్నారు. అటు ఆళ్లగడ్డలోనూ భూమా ప్రత్యర్థి వర్గం గంగుల ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే భారీగా తన అనుచరులతో వైసీపీలో చేరారు. ఇప్పుడు మరో ప్రత్యర్థి శిల్పా కుటుంబం కూడా పార్టీ మారి వచ్చేయడంతో లెక్క సరిచేసినట్టు అయ్యింది. దీంతో కర్నూలు జిల్లా మళ్లీ వైసీపీ కంచుకోటగా మారనుంది. నంద్యాల అసెంబ్లీ స్థానంలో జయకేతనం ఎగురవేసి తమ సత్తా ఏంటో నిరూపించాలని వైఎస్ జగన్, శిల్పా మోహన్ రెడ్డిలు దృఢ సంకల్పంతో ఉన్నారని వైసీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. బ్యూరో రిపోర్ట్, ఏపీ న్యూస్, కర్నూలు.